హలో ఫ్రెండ్స్, మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ క్రొనాలజికల్ ఆర్డర్ చెప్పుకుంటున్నాం. సో ఆ క్రొనాలజికల్ ఆర్డర్లో భాగంగా లాస్ట్ వీడియోలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ చెప్పుకున్నాం. ఇప్పుడు నాన్ కోఆపరేషన్ మూమెంట్ కంటిన్యూషన్. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడు జరిగింది? 1920 నుంచి 22 వరకు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920 to 1922 ఫిబ్రవరి. సో చౌరీ చౌరా ఇన్సిడెంట్ తోటి ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఆపేయడం జరిగింది గాంధీ. సో యూపీలోని గోరఖ్పూర్ డిస్టిక్లో చౌరీ చౌరాలో పోలీస్ స్టేషన్ని ప్రజలు అటాక్ చేశారు. సో అట్లా అప్పటి వరకు నాన్ వైలెన్స్ తోటి జరుగుతున్న మూమెంట్ సడన్గా వైలెన్స్ హింస జరిగేసరికి దాన్ని గాంధీ ఆపేసిండు. సో అంత ఉధృతంగా జరుగుతున్న నాన్ కోఆపరేషన్ మూమెంట్ని సడన్గా ఆపివేయడం అప్పుడున్నటువంటి నేషనల్ లీడర్స్కి ఇష్టం లేదు. ఇంత సడన్గా ఇంత మంచి జరుగుతుంది మూమెంట్, సో ఇంత మంచిగా ప్రజలందరూ పార్టిసిపేట్ చేశారు. సో ఇట్లాంటి మూమెంట్ని ఇంత సడన్గా ఆపేయడం అనేది ఎవరికి నచ్చలేదు. సో 1922 మార్చ్లో గాంధీని అరెస్ట్ చేశారు. సో అతనికి 6 years జైలు శిక్ష విధించారు. 6 years శిక్ష విధించారు గాంధీకి. 1922 మార్చ్లో గాంధీని అరెస్ట్ చేశారు. ఇది గాంధీని అరెస్ట్ చేసిన తర్వాత 1922లో సో నేషనల్ లీడర్స్ టూ సెక్షన్స్గా డివైడ్ అయ్యారు. ఎందుకు అంటే అసలు నాన్ కోఆపరేషన్ మూమెంట్ని కంటిన్యూ చేద్దామా వద్దా? సో ఎట్లా? సో అట్లా 1922లో గయాలో మీటింగ్ జరిగింది. ఐఎన్సి సెషన్ గయాలో. ఐఎన్సి సెషన్ 1922లో గయాలో ఐఎన్సి సెషన్ జరిగింది. దానికి ప్రెసిడెంట్ ఎవరు అంటే సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్, దేశబంధు చిత్తరంజన్ దాస్. ఈ 1922 ఐఎన్సి గయాలో జరిగింది. దానికి ప్రెసిడెంట్ చిత్తరంజన్ దాస్. సో ఇక్కడ 2 సెక్షన్స్గా డివైడ్ అయ్యారు. ఎందుకు? కొంతమంది ఏమో మనం నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఇట్లనే కంటిన్యూ చేద్దాము, అన్నిటిని మనం బాయ్కాట్ చేద్దాము. బట్ కొంతమంది ఏమంటున్నారంటే మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎంట్రీ ఇద్దాము, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేద్దాము, లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి వెళ్దాం. అది కొంతమంది యొక్క ఆర్గ్యుమెంట్. సో ఎందుకు అంటే వాళ్ళు ఏమంటారు, అందుకే 2 సెక్షన్స్గా డివైడ్ అయింది. ఎవరు అంటే ఐఎన్సీలో 2 సెక్షన్స్ ఎవరు అంటే ప్రో చేంజెస్, నో చేంజెస్. ప్రో చేంజెస్, నో చేంజెస్. సో ఈ నో చేంజెస్ ఏమంటారు అంటే మీరు కౌన్సిల్ ఎంట్రీకి వెళ్ళడం కరెక్ట్ కాదు, మీరు అట్లా వెళ్తే మనం ఇప్పటి వరకు రెవల్యూషనరీ చాలా అంటే ఆ రెవల్యూషనరీ జీల్ అనేది పోతుంది మనకి. సో మనలో అట్లాంటిది పోయి మనం మళ్ళీ ఎప్పటిలాగా వాళ్ళలో కలిసిపోతాం. సో ఇప్పుడు మంచిగా అన్ని బైకాట్ చేసుకుంటూ దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. మాస్ పీపుల్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం మళ్ళీ వెళ్ళి లెజిస్లేటివ్ కౌన్సిల్లో దీన్ని ఆపేసి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎంటర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో గాంధీ ఆయన లేకపోయినా కూడా మనము దీన్ని శాంతియుతంగానే కంటిన్యూ చేద్దాము. సో కన్స్ట్రక్టివ్ వర్క్ని చేద్దాం, మనం దీన్ని కంటిన్యూ చేద్దామని చెప్పేసి నో చేంజెస్ యొక్క ఆర్గ్యుమెంట్. సో ప్రో చేంజెస్ ఏమంటున్నారంటే మేము అందులోకి ఎంటర్ అయినంత మాత్రాన నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఆపేసినట్లు కాదు. మేము లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎంటర్ అయితే బ్రిటిషర్స్ యొక్క వీక్నెస్ తెలుస్తుంది. ఇంకోటి పొలిటికల్గా మన ఆర్గ్యుమెంట్ వాళ్ళకి వినిపించడానికి ఛాయిస్ ఉంటుంది, మన వాయిస్ అనేది వాళ్ళకి వినిపించవచ్చు పొలిటికల్గా. మళ్ళీ వాళ్ళ వీక్నెసెస్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో మేము నాన్ కోఆపరేట్ సో ద ఎండార్మెంట్ థియరీని వీళ్ళు ఫాలో అయ్యారు. కాబట్టి మేము అందులో వెళ్ళినంత మాత్రం మేము కలోనియల్ గవర్నమెంట్ని సపోర్ట్ చేసినట్లు కాదు అని చెప్పేసి ప్రో చేంజెస్ యొక్క ఆర్గ్యుమెంట్. సో వీళ్ళు ఎండార్మెంట్ అన్నారు, వీళ్ళేమో నో చేంజెస్ ఏమో వద్దు, మనము దీన్ని కంటిన్యూ చేద్దాం అన్నారు. సో ఈ సెషన్లో ఈ ఆర్గ్యుమెంట్స్ వచ్చే వరకు ఈ చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ వీళ్ళకి ఇంకా వీళ్ళని సాటిస్ఫై చేసేంత లేక వీళ్ళు డివైడ్ అయిపోయారు. ప్రో చేంజెస్లో లీడర్స్ ఎవరు అంటే ఈ ప్రో చేంజెస్కి వెంటనే చిత్తరంజన్ దాస్, మనం అనుకున్నాం గయాలో ప్రెసిడెంట్ ఎవరు అంటే సిఆర్ దాస్ అని. సో ఈ సిఆర్ దాస్ ప్రో చేంజెస్, సిఆర్ దాస్ తన ప్రెసిడెంట్ దానికి రిజైన్ చేసిండు వెంటనే చిత్తరంజన్ దాస్, ఎందుకంటే వాళ్ళు చెప్పినవి వీళ్ళు ఒప్పుకోలేదు. సో చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ
మోతీలాల్ నెహ్రూ, అజ్మల్ ఖాన్, సో వీళ్ళు వెంటనే మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ వీళ్ళంతా కూడా రిజైన్ చేసి వెంటనే కొత్త పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అదేంటి అంటే కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ. 1923 కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. 1923 కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ. కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ. సో ప్రో చేంజెస్ ఎవరు అంటే చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, అజ్మల్ ఖాన్ అండ్ విఠల్ భాయ్ పటేల్. సో వీళ్ళు కాంగ్రెస్ 1923లో కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. సో 1923లో వీళ్ళు అనుకున్న ప్రకారం 1923 నవంబర్లో ఎలక్షన్స్ జరిగినాయి. ఈ నవంబర్ ఎలక్షన్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసి 141 సీట్స్కి వీళ్ళు విన్ అయింది. ఎంత అంటే 42 సీట్స్ వీళ్ళు కైవసం చేసుకున్నారు. 141 సీట్స్కి 42 సీట్స్ని. సో విఠల్ భాయ్ పటేల్ ఇతను స్పీకర్గా ఎలక్ట్ అయింది. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో స్పీకర్గా ఎలక్ట్ అయింది ఎవరు అంటే విఠల్ భాయ్ పటేల్. ఈ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ తరఫున స్పీకర్గా ఎలక్ట్ అయింది విఠల్ భాయ్ పటేల్. సో ఇట్లా 1923 నవంబర్లో ఎలక్షన్ జరిగినప్పుడు వీళ్ళు 141 సీట్స్కి 42 సీట్స్ని వీళ్ళు కైవసం చేసుకున్నారు. విఠల్ భాయ్ పటేల్ స్పీకర్గా ఎలక్ట్ అయింది. సో వీళ్ళు చేసినటువంటి ఇది ఏంటి అంటే ఆల్రెడీ మనకు తెలుసు 1919 మాంటేగ్ చేంజ్ ఫర్ రీఫార్మ్స్. సో ఈ 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ మీద అధ్యయనం చేయడానికి వీళ్ళ అంటే స్వరాజ్ పార్టీ వాళ్ళు చెప్పిన దానితోటి వాళ్ళు తీసుకొచ్చిన స్ట్రెస్ తోటి వీళ్ళు బ్రిటిషర్స్ అపాయింట్ చేసిన కమిటీ మడ్డెమాన్ కమిటీ. సో 1924లో 1919 గవర్నమెంట్ యాక్ట్ మీద అధ్యయనం చేయమని పంపించిన కమిటీ మడ్డెమాన్ కమిటీ. అది వీళ్ళు తీసుకొచ్చిన ప్రెజర్ తోటి అది కమిటీని అపాయింట్ చేశారు. బట్ దానివల్ల నో యూస్. బట్ వీళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రెజర్ తోటి అపాయింట్ చేసిన కమిటీ మడ్డెమాన్ కమిటీ. సో వాళ్ళు ఉన్న నో చేంజెస్ సి రాజాజీ, చక్రవర్తుల రాజగోపాలాచారి అండ్ రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్, ఎంఏ అన్సారీ, ముక్తార్ అహ్మద్ అన్సారీ, ఎంఏ అన్సారీ. సో వీళ్ళు నో చేంజెస్. సో వీళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఓన్లీ కౌన్సిల్ ఎంట్రీ. అంటే వీళ్ళు లెజిస్లేటివ్లో ఎంట్రీ అవుదామని వీళ్ళు అనుకున్నారు, అవ్వద్దు అని వాళ్ళు అనుకున్నారు. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎంట్రీ అవుదాం అనుకున్న వాళ్ళు స్వరాజిస్ట్ అయ్యారు, కాదు అనుకున్న వాళ్ళు నో చేంజెస్ అయ్యారు. అంతే, ఒక్క డిఫరెన్సే. సో మరి మనకి ఆల్రెడీ స్ప్లిట్ అయ్యారు ఐఎన్సీలో. ఎప్పుడు అయ్యారు మనకు తెలుసు, 1907 సూరత్ సెషన్లో. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సూరత్ సెషన్లో వీళ్ళు స్ప్లిట్ అయ్యారు. ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్స్గా వాళ్ళు అయ్యారు. అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ రాస్బిహారీ ఘోష్ అని చెప్పుకున్నాం. సో ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఈ టైంలో కంప్లీట్గా వాళ్ళ ఐడియాలజీ చేంజ్, అంటే వాళ్ళు కంప్లీట్గా డివైడ్ అయిపోయినట్లు. కానీ ఇప్పుడు అయినటువంటిది మాత్రం అట్లా కాదు. 1922లో డివైడ్ అయింది, వాళ్ళు కంప్లీట్ అయినట్లు కాదు. ఈ స్వరాజిస్ట్ కాంగ్రెస్లో ఉండే వాళ్ళ వర్క్ కంటిన్యూ చేశారు. వాళ్ళ ఐడియాలజీ సేమ్. వాళ్ళు లీడర్గా గాంధీనే ఒప్పుకున్నారు. ఈ ప్రో చేంజెస్ అయినా నో చేంజెస్ అయినా వాళ్ళ లీడర్ ఎవరు అనుకున్నారంటే గాంధీని యాక్సెప్ట్ చేశారు. అండ్ వాళ్ళ ఐడియాలజీ సేమ్. బట్ 1907లో వచ్చిన ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్స్ వాళ్ళ ఐడియాలజీ కంప్లీట్గా చేంజ్. మనకు తెలుసు ఎక్స్ట్రీమిస్ట్ కంప్లీట్గా మిలిటెంట్ నేషనలిజంని ఫాలో అయ్యారు. మోడరేట్స్ 3 పీస్ మెథడ్, ప్రేయర్, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్. సో 3 పీస్ మెథడ్. సో వాళ్ళు కంప్లీట్ వాళ్ళ ఐడియాలజీ చేంజ్. సో ఇక్కడ 1907లో ఉన్న సూరత్ స్ప్లిట్ ఇది మాత్రం ఈక్వల్ కాదు. ఇది ఓన్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎంట్రీ ఇద్దామని వీళ్ళు, వద్దు అని వాళ్ళు. సో అది ఒక్కటే. ఇద్దామని ఒప్పుకున్న వాళ్ళు స్వరాజిస్టులు అయ్యారు, కాదు అన్న వాళ్ళు నో చేంజెస్ అయ్యారు. సో 1924లో గాంధీ రిలీజ్ అయింది. సో యాక్చువల్గా 1922లో ఆయన అరెస్ట్ చేసినప్పుడు 6 years అన్నారు. కానీ ఆయనకి హెల్త్ బాగాలేకపోవడంతో 24లో రిలీజ్ చేశారు. 1924లో ఆయన రిలీజ్ అయిన తర్వాత ఆయనకి యాక్చువల్గా ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రో చేంజెస్కి ఆయన మద్దతు తెలపలేదు. బట్ ఇంకా ఏమీ చేయలేక సైలెన్స్ ఉన్నారు.
సో అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎంటర్ అవ్వడం మనకి ఇష్టం లేదు కానీ ఏం చేయలేకపోయిండు. సో 1924లో ఆయన రిలీజ్ అయిన తర్వాత ఐఎన్సి సెషన్కి ఈయన ప్రెసిడెంట్గా ఉన్నాడు గాంధీ. సో గాంధీ ఎక్కడ జరిగింది ఐఎన్సి సెషన్? బెల్గాంలో జరిగింది. బెల్గాం కర్ణాటకలో లొకేట్ అయింది. సో ఈ ఒక్క సెషన్కి మాత్రమే గాంధీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. 1924 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ బెల్గాంలో జరిగింది. ఆ ఒక్క సెషన్కే గాంధీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో 1924 ఐఎన్సి సెషన్. 1925లో చిత్తరంజన్ దాస్ చనిపోతాడు. 1925లో చిత్తరంజన్ దాస్ చనిపోతాడు. సో చిత్తరంజన్ దాస్ చనిపోయిన తర్వాత ఈ స్వరాజ్ పార్టీ అనేది చిన్నగా వీక్ అవ్వడం జరిగింది. తర్వాత అది కాంగ్రెస్లో మెర్జ్ అయింది. సో 1923లో కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. చిత్తరంజన్ దాస్ చనిపోయిన తర్వాత అది వీక్ అయిపోయి తర్వాత కాంగ్రెస్లో మెర్జ్ అయిపోయింది ఐఎన్సీలో. 1924లో హెచ్ఆర్ఏ ఫామ్ అయింది. హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్. సో ఈ హెచ్ఆర్ఏ ఫామ్ చేసిన ఎక్కడ అంటే కాన్పూర్లో. హెచ్ఆర్ఏ. సో హెచ్ఆర్ఏ తర్వాత రీనేమ్ ఏంటి అంటే హెచ్ఎస్ఆర్ఏ, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అండ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ఇది ఫామ్ అయింది. సో 1924లో ఇది ఎస్టాబ్లిష్ అయింది హెచ్ఆర్ఏ కాన్పూర్లో. రామ్ ప్రసాద్ బిస్మిల్, జోగేష్ చంద్ర చటర్జీ అండ్ సచింద్ర సన్యాల్ వీళ్ళు దీని ఫౌండర్స్. సో ఇది 1925లో కకోరి ఈ రైలు దోపిడీ ఒకటి జరిగింది. కకోరి ట్రైన్ లక్నో నుంచి వస్తుంటే 1925లో లక్నో నుంచి వస్తుంటే దాన్ని లూటీ చేసి ప్రభుత్వ ధనాన్ని అఫీషియల్గా ఉన్నటువంటి ఆస్తులన్నీ ధనాన్ని వీళ్ళు దోచుకోవడం జరిగింది. దాంతో కొంతమందిని అరెస్ట్ చేశారు. బిస్మిల్, రాజేంద్ర లోహరి, సో కొంతమందిని వీళ్ళు ఉరి తీయడం జరిగింది బ్రిటిషర్స్. అది చేసినటువంటి వాళ్ళు హెచ్ఆర్ఏలోని సభ్యులు. సో 1924 హెచ్ఆర్ఏ ఎస్టాబ్లిష్ హెచ్ఆర్ఏ. 1927 సైమన్ కమిషన్. 1927 సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ ఆల్సో నోన్ యాజ్ వైట్ కమిషన్, ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్. వైట్ కమిషన్, సైమన్ కమిషన్. సో సైమన్ కమిషన్ దేని మీద వచ్చింది అంటే 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. సో దీన్ని మాంటైన్ చేంజ్ ఫర్ రిఫార్మ్స్ అంటాం. సో ఈ 1919 మాంటైన్ చేంజ్ ఫర్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడే ఏమని చెప్పారు అంటే 10 yearsకి ఒక కమిటీని వేస్తాం దీన్ని అధ్యయనం చేయడానికి, దీని వర్క్ ఎట్లుంది అనేది అధ్యయనం చేయడానికి, ప్లస్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ తీసుకురావడానికి ఒక కమిటీని వేస్తామని అంటారు 10 yearsకి. బట్ 1919 అంటే యాక్చువల్గా కమిషన్ ఎప్పుడు రావాలి 10 yearsకి అంటే 1929లో రావాలి. సో మరి ముందెందుకు వచ్చింది 1929లో అపాయింట్ చేయాలి. 1919 రిఫార్మ్స్ మీద కమిటీ రావాలి అని అంటే 10 years అని చెప్పారు కాబట్టి 1929లో రావాలి. బట్ ముందెందుకు వచ్చింది అంటే యాక్చువల్గా అప్పుడు పవర్లో యూకేలో పవర్లో ఎవరు ఉన్నారు అంటే కన్జర్వేటివ్ పార్టీ ఉంది. సో ఆ కన్జర్వేటివ్ పార్టీకి దానికి కంప్లీట్ కాంపిటేటివ్గా ఉన్న పార్టీ లేబర్ పార్టీ. సో అది లేబర్ పార్టీ వస్తుందేమో పవర్లోకి అని వీళ్ళు ఆల్రెడీ లేబర్ పార్టీతో భయపడుతున్నారు అది పవర్లోకి వస్తుంది అని. సో దాంతో కన్జర్వేటివ్ పార్టీ ముందుగానే 2 years ముందుగానే దీన్ని అపాయింట్ చేయడం జరిగింది. సో 1927లో అపాయింట్ చేశారు. అప్పుడు ఉన్నటువంటి పిఎం బ్రిటిష్ పిఎం స్టాన్లీ బాల్విన్స్. సో ఈ స్టాన్లీ బాల్విన్ సో స్టాన్లీ బాల్విన్ సో ఈ స్టాన్లీ బాల్విన్ ఈ సైమన్ కమిషన్ అపాయింట్ చేసిండు. సో 7 members 6+1 ఒకతను చైర్మన్. సో 6 members. ఈ చైర్మన్ సర్ జాన్ సైమన్. సో ఈ 6 membersలో ఒకతను ఎవరు అంటే క్లెమెంట్ అట్లీ. ఈ 6 membersలో ఒకతను క్లెమెంట్ అట్లీ.
సో మనకి తెలుసు క్లెమెంట్ అట్లీ, తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో బ్రిటిష్ పిఎం క్లెమెంట్ అట్లీ. సో ఈ అట్లీ కూడా ఇందులో మెంబర్. సో ఈ 7 మెంబర్స్ కూడా బ్రిటిషర్స్, వైట్ మెన్, సో వైట్ పీపుల్, అందుకే దీన్ని వైట్ కమిటీ అంటారు. సో ఇందులో వైట్ పీపులే ఉన్నారు. సో కాన్స్టిట్యూషన్ని దాని గురించి ప్లస్ 9 అంటే ఒక ఇండియన్స్ ఒక్కళ్ళు కూడా లేరు, ఇండియన్స్ యొక్క ఫ్యూచర్ డిసైడ్ చేసేది బ్రిటిషర్స్. అంతే కదా, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ని చేయాలి సో అని వీళ్ళు అది ప్లస్ 1919 కమిటీ మీద అధ్యయనం కోసం ఇది అపాయింట్ చేయడం జరిగింది. సో బ్రిటిషర్స్ ఇండియన్స్ యొక్క ఫ్యూచర్ డిసైడ్ చేసేది బ్రిటిషర్స్. సో మేము ఒప్పుకోము అని మోతీలాల్ నెహ్రూ లాంటి లీడర్స్ అంటారు. సో అప్పుడు మన సెక్రటరీ స్టేట్ ఎవరు ఉన్నది అంటే ఇండియన్ సెక్రటరీ స్టేట్గా ఉన్నది లార్డ్ బిర్కెన్హెడ్. సో ఈ లార్డ్ బిర్కెన్హెడ్ ఏమన్నారంటే, మీకు అసలు కాన్స్టిట్యూషన్ రాయడమే మీకు చేత కాదు, మీకు చేతనైతే ముందు కాన్స్టిట్యూషన్ రాసి చూడండి అని ఒక ఛాలెంజ్ వేస్తారు. సో దానితో వచ్చింది నెహ్రూ రిపోర్ట్ అండ్ జిన్నా 14 పాయింట్స్. మహమ్మద్ అలీ జిన్నా 14 పాయింట్స్ అండ్ నెహ్రూ రిపోర్ట్. సో ఇతను వీళ్ళు ఒప్పుకోలేదు. 7 మెంబర్స్ మొత్తము బ్రిటిషర్సే ఉన్నారు. సో మా ఫ్యూచర్ని డిసైడ్ చేయడానికి వాళ్ళు ఎవరు, సో మమ్మల్ని అపాయింట్ చేయలేదు కాబట్టి మేము దాన్ని రానివ్వము అని చెప్పారు. సో అప్పుడు లార్డ్ బిర్కెన్హెడ్ ఛాలెంజ్ వేస్తాడు. ఆ ఛాలెంజ్కి నెహ్రూ రిపోర్ట్ తయారవుతుంది. సో ఓకే, సో 1927 మద్రాస్లో ఐఎన్సి సెషన్ జరుగుతుంది. మద్రాస్, దీనికి ప్రెసిడెంట్ ఎవరు అంటే ఎంఏ అన్సారీ. సో అన్సారీ దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ టైంలో వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే సైమన్ కమిషన్ని మనం బైకాట్ చేద్దాము, సైమన్ కమిషన్ మన దగ్గరికి వస్తే మనం బైకాట్ చేద్దాము అని డిసైడ్ అవుతారు. అయితే దీనికి సపోర్ట్ చేసింది ఎవరు? ఐఎన్సి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. ఓకే, మనము సైమన్ కమిషన్ని బైకాట్ చేద్దామని. అండ్ హిందూ మహాసభ సపోర్ట్ చేసింది. హిందూ మహాసభ సపోర్ట్ చేసింది, ఐఎన్సి సపోర్ట్ చేసింది. సో ముస్లిం లీగ్లో వచ్చేసి 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యారు. అందులో ఒక గ్రూప్ మనకి సపోర్ట్ చేసింది, అంటే సైమన్ గోబ్యాక్కి సపోర్ట్ చేసింది. మహమ్మద్ అలీ జిన్నా లీడర్గా ఉన్నటువంటి గ్రూపు సపోర్ట్ చేసింది. జిన్నా ఉన్నటువంటి గ్రూపు సైమన్ కమిషన్ గోబ్యాక్కి సపోర్ట్ చేసింది. సో సైమన్ కమిషన్ గోబ్యాక్కి అంటే మనం సైమన్ కమిషన్ని ఆపేద్దాం అన్నదానికి సపోర్ట్ చేసింది ఐఎన్సి, హిందూ మహాసభ అండ్ మహమ్మద్ అలీ జిన్నా లీడర్గా ఉన్నటువంటి గ్రూప్. సో అపోజ్ చేసింది ఎవరు అంటే, ఈ ఐఎన్సి సెషన్లో అపోజ్ చేసింది ఎవరు అంటే జస్టిస్ పార్టీ వాళ్ళు, సైమన్ కమిషన్కి సపోర్టివ్గా ఉన్నవాళ్ళు. సపోర్ట్ ఆఫ్ సైమన్ కమిషన్, జస్టిస్ పార్టీ, అండ్ మొహమ్మద్ షఫీ లీడర్గా ఉన్న ముస్లిం లీగ్ పార్టీ. సో చెప్పిన ముస్లిం లీగ్ 2 గ్రూప్స్గా డివైడ్ అయింది. అందులో మహమ్మద్ అలీ జిన్నా గ్రూప్ ఏమో ఐఎన్సీకి సపోర్ట్ చేసింది అండ్ మొహమ్మద్ షఫీ గ్రూప్ ఏమో సైమన్ కమిషన్ ఓకే అనడానికి సపోర్ట్ చేయడం జరిగింది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఒక మెమోరాండం ఇచ్చిండు సైమన్ కమిషన్కి. ఏమని అంటే, ఆయన బహిష్కృత హితకారిణి సభ తరపున ఇచ్చి అంటే డిప్రెస్డ్ క్లాసెస్కి మాకు రిజర్వేషన్స్ కావాలి, సో మాకు ఎడ్యుకేషనల్గా మాకు సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఆయన వాళ్ళ తరపున డిప్రెస్డ్ క్లాసెస్ తరపున బహిష్కృత హితకారిణి సభ తరపున అతను మెమోరాండం ఇవ్వడం జరిగింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో జస్టిస్ పార్టీ, మొహమ్మద్ షఫీ సపోర్టివ్గా ఉన్నటువంటి ముస్లిం లీగ్ పార్టీ సైమన్ కమిషన్కి సపోర్ట్ చేసింది. సో సైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చింది? February 3rd బాంబేలో ఫస్ట్ టైం వచ్చింది సైమన్ కమిషన్. February 3rd 1928 February 3rd. సో ఇది వాళ్ళు బాంబేకి రాగానే సైమన్ గో బ్యాక్ అని వాళ్ళ స్లోగన్స్ ప్రజలు సో హాతాస్ చేయడం, నెక్స్ట్ ప్రొటెస్ట్ చేయడము, వాళ్ళు బైకాట్ చేయడము స్టార్ట్ చేశారు ప్రజలు. సో సైమన్ కమిషన్ ఎప్పుడు వాళ్ళు 1930 మేన వీళ్ళ రిపోర్ట్ వచ్చింది.
1930 మేన వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సైమన్ కమిషన్. సో సైమన్ కమిషన్ని అడ్డుకోవడానికి ఇక్కడ లాహోర్లో లాలా లజపత్ రాయ్, సో లాహోర్లో లాలా లజపత్ రాయ్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తే అతన్ని పోలీసులు చాలా ఘోరంగా అతన్ని లాఠీ చార్జ్ తోటి కొట్టడం జరిగింది. ఎప్పుడు అంటే 1928 అక్టోబర్ 1న ఆయన్ని కొట్టడం జరిగింది. సో తర్వాత ఆయన నవంబర్ 17న 1928న లాలా లజపత్ రాయ్ ఆ దెబ్బలతో తీవ్రంగా గాయపడి చనిపోయిండు. సో లాలా లజపత్ రాయ్ని చంపినటువంటి అంటే కొట్టిన పోలీస్ ఆఫీసర్ ఎవరంటే శాండర్స్ లాలా లజపత్ రాయ్ని తీవ్రంగా గాయపరచడం జరిగింది. సో ఆ గాయాలతోటి ఆయన చనిపోయిండు. సో ఆయన చనిపోయిండు అని శాండర్స్ని చంపిన వాళ్ళు ఎవరు అంటే హెచ్ఆర్ఏ మెంబర్స్ ఎవరు అంటే చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ హెచ్ఆర్ఏ సభ్యులు. సో వీళ్ళు శాండర్స్ని చంపేశారు. సో లక్నోలో లీడర్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, జీబీ పంత్. సో వీళ్ళని కూడా పోలీసులు వాళ్ళని కూడా కొట్టడం జరిగింది అక్కడ. నెక్స్ట్ మద్రాస్లో టంగుటూరి ప్రకాశం పంతులు. సో ఇక్కడే ఇతను ఒక కాంగ్రెస్ కార్యకర్త చనిపోతే ఆయన చూడటానికి ఎవరు అతన్ని అలో చేయలేదు. ఆయన మాత్రం ధైర్యంగా మీరు నన్ను కాల్చండి, నేను మాత్రం అతన్ని చూడాల్సిందే అని వెళ్ళిండు. సో ఈ ఇన్సిడెంట్ తోటి అతనికి ఆంధ్ర కేసరి అని ఒక టైటిల్ వచ్చింది. సైమన్ కమిటీ 1930 మేలో రిపోర్ట్ ఇచ్చింది. అది ఏమి చెప్పింది అంటే డయార్కీని అబాలిష్ చేయాలి. మనకు తెలిసి 1919 మాంటేగ్ ట్రైన్స్ ఫర్ రిఫార్మ్స్ తోటి డయార్కీ ఇంట్రడ్యూస్ అయిందని చెప్పుకున్నాం. సో ఆ డయార్కీ అనేటువంటి డయార్కీ అంటే డైఆర్క్ అనే గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చింది ఇది. సో దీని మీనింగ్ ఏంటి అంటే డ్యూయల్ రూల్. సో ఈ డయార్కీని అబాలిష్ చేయాలని చెప్పి సైమన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. నెక్స్ట్ సింధుని బాంబే నుంచి డివైడ్ చేయాలి అండ్ బర్మాని ఇండియా నుంచి డివైడ్ చేయాలని చెప్పారు. నెక్స్ట్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్స్ని ఇంక్రీజ్ చేయాలి అని చెప్పారు. సో ఇట్లా వీళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటైర్ అండ్ బెలూచిస్తాన్లో వాళ్ళకి లోకల్గా లెజిస్లేటివ్ అసెంబ్లీని ఏర్పాటు చేయాలి అండ్ వాళ్ళకి రెండింటికి కూడా ఈక్వల్ రైట్స్, సెంటర్లో ఈక్వల్గా రిప్రజెంటేటివ్ చేసేటువంటి రైట్స్ ఇవ్వాలి అని చెప్పి సైమన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. సో ఆ టైంకి లేబర్ పార్టీ రావడం వల్ల ఈ సైమన్ కమిషన్ అనేది డస్ట్బిన్లో వేశారు. సో అది దేనికి పనికి రాకుండా అవి తీసుకోలేదు సైమన్ కమిషన్. సో 1930 మేలో సైమన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. లార్డ్ బిర్కెన్హెడ్ మనకి తెలుసు, లార్డ్ బిర్కెన్హెడ్ ఛాలెంజ్ చేసిందని చెప్పుకున్నాం. సో మోతీలాల్ నెహ్రూ దాన్ని స్వీకరించిన ఛాలెంజ్ని. సో దానికి కోసం 1928 ఫిబ్రవరిలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు. సో డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని తయారు చేద్దాం అనుకున్నారు. సో ఆ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్కి చైర్మన్గా ఎవరున్నారంటే మోతీలాల్ నెహ్రూ. సో అందులో మెంబర్స్ తేజ్ బహదూర్ సప్రు అండ్ సుభాష్ చంద్రబోస్. సో కొంతమంది సుభాష్ చంద్రబోస్, మంగల్ సింగ్. సో వీళ్ళందరూ కూడా అందులో మెంబర్స్గా ఉన్నారు. సో ఈ డ్రాఫ్ట్ కమిటీ తయారైంది. ఈ నెహ్రూ రిపోర్ట్ తయారైంది. నెహ్రూ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది ఎప్పుడు అంటే ఆగస్ట్ 28న నెహ్రూ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఈ నెహ్రూ రిపోర్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే ఆగస్ట్ 28న నెహ్రూ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. సో ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటి అంటే మాకు డొమినియన్ స్టేటస్ కావాలి. నెహ్రూ రిపోర్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మాకు డొమినియన్ స్టేటస్ కావాలి అని చెప్పారు. తర్వాత మనకు తెలుసు ముస్లిమ్స్కి స్పెషల్ ఎలక్టరేట్స్ వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి ముస్లిమ్స్కి స్పెషల్ ఎలక్టరేట్స్? 1909 మింటో మాలే రిఫార్మ్స్ ద్వారా వాళ్ళకి ముస్లిమ్స్కి స్పెషల్ ఎలక్టరేట్స్ వచ్చినాయి అని చెప్పారు. సో ఆ 1909లో వచ్చినటువంటి స్పెషల్ ఎలక్టరేట్స్ని తీసివేసి ఎక్కడ ముస్లిమ్స్ మైనారిటీగా ఉంటారో అక్కడ వాళ్ళకి రిజర్వేషన్స్ని కల్పిద్దాము. సో కానీ ముస్లిమ్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు బెంగాల్ అండ్ నార్త్ వెస్ట్ ఫ్రాంటైన్, పంజాబ్ వీటిల్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. సో ఎక్కడైతే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారో అక్కడ వాళ్ళకి రిజర్వేషన్స్ లేవు. ముస్లిమ్స్ తక్కువ ఉన్న చోట మైనారిటీగా ఉన్న చోట మనం వాళ్ళకి రిజర్వేషన్స్ని కల్పిద్దామని చెప్పి
చెప్పారు. అంటే దాని అర్థం సపరేట్ ఎలక్టరేట్స్ని తీసేద్దాం. సో నెక్స్ట్ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ని ఫామ్ చేద్దాం. తర్వాత వచ్చింది 19 ఫండమెంటల్ రైట్స్ని ఇందులో చెప్పడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ని వీళ్ళు చెప్పారు. 19 ఫండమెంటల్ రైట్స్. సో అందులో ఉమెన్కి మెన్కి ఈక్వల్గా ఓటు హక్కు, ఈక్వల్ రైట్స్ ఉంటాయి. సో 21 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలి. ఇవి ముస్లిమ్స్ వాళ్ళ కల్చర్, వాళ్ళ రిలీజియన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మనకుంది. సో వాళ్ళ రిలీజియన్, వాళ్ళ కల్చర్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. సో సింధుని బాంబే నుంచి డివైడ్ చేయాలి. ఒక స్టేట్కి ఒక రిలీజియన్ అంటూ ఉండకూడదు, స్టేట్కి మతం ఉండొద్దు అని చెప్పి ఈ నెహ్రూ రిపోర్ట్లో చెప్పారు. అండ్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పారు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్కి హెడ్గా ఎవరు ఉంటారు? గవర్నర్ జనరల్. ఇవి నెహ్రూ రిపోర్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. నెహ్రూ రిపోర్ట్ మీద 1928 డిసెంబర్లో కలకత్తా సెషన్ జరిగింది. దేని గురించి? ఈ నెహ్రూ రిపోర్ట్ మీద డిస్కషన్ కోసం. కలకత్తా సెషన్లో ఎవరు ప్రెసిడెంట్ అంటే మోతీలాల్ నెహ్రూ. సో దీని మీద నెహ్రూ రిపోర్ట్ సబ్మిట్ చేశారు కదా. సో ఈ నెహ్రూ రిపోర్ట్ మీద డిస్కషన్ కోసం ఈ ఐఎన్సీ సెషన్ జరిగింది. సో ఇందులో వాళ్ళు ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకోలేదు అంటే ముస్లిం లీగ్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకు ముస్లిం లీగ్ వాళ్ళు ఒప్పుకోలేదు? మనం అనుకున్న వాళ్ళకి స్పెషల్ ఎలక్టోరేట్స్ ఉన్నాయి. సో ఆ స్పెషల్ ఎలక్టోరేట్స్ని తీసివేస్తాం మేము అని చెప్పారు కాబట్టి వీళ్ళు ఒప్పుకోలేదు. సో ఇంకా ఎవరు ఒప్పుకోలేదంటే అప్పుడు యూత్ లీడర్స్గా ఉన్న జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకు అంటే అసలు మనకి డొమినియన్ స్టేటస్ ఎందుకు, మనకి కంప్లీట్ ఇండిపెండెంట్ కావాలి, మీరు ఇంకా డొమినియన్ స్టేటస్ అంటే ఎట్లా అన్నారు. కానీ మోతీలాల్ నెహ్రూ, గాంధీ వీళ్ళు ఏమన్నారంటే మనం ఇప్పుడు మనము ఇండిపెండెంట్ అంటే మనకు పాసిబిలిటీ అయ్యేవే మనం ఆలోచిద్దాం. సో డొమినియన్ స్టేటస్ అడుగుదాం కానీ ఇప్పుడు మనం కంప్లీట్ ఫ్రీడమ్ అంటే మాత్రం మనకి రాదు. సో మనకు పాసిబిలిటీ ఏదైతుందో అదే మనము ఇంప్లిమెంట్ చేద్దామని, అదే మనం అడుగుదామని చెప్పి వీళ్ళు అన్నారు మోతీలాల్ నెహ్రూ. బట్ వీళ్ళు మాత్రం అది ఒప్పుకోలేదు. సో మాకు వద్దు. ఇంకా ఏంటి అంటే గాంధీ ఏమంటే సరే మీరు ఇంత అంటున్నారు కాబట్టి 2 ఇయర్స్లో వాళ్ళు మనకి డొమినియన్ స్టేటస్ ఇవ్వకపోతే మనం సివిల్ డిసోబీడియన్స్ని స్టార్ట్ చేద్దాం. దానికి వీళ్ళు ఒప్పుకోలేదు. సో ఓకే 2 ఇయర్స్ వద్దు, టైం పీరియడ్ అనేది 2 ఇయర్స్ వద్దు, 1 ఇయర్కి డిక్రీజ్ చేద్దాం. సో 1 ఇయర్లో వాళ్ళు ఒకవేళ మనకి డొమినియన్ స్టేటస్ ఇవ్వకపోతే మనం సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ చేద్దాం కంప్లీట్ ఇండిపెండెన్స్ కోసం. సో ఇట్లా డిస్కషన్ జరిగింది. సో దీంతో నెహ్రూ రిపోర్ట్ని వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వీళ్ళేమో డొమినియన్ స్టేటస్ వద్దన్నారు, ముస్లిం లీగ్ వాళ్ళేమో మాకు సపరేట్ ఎలక్టరేట్స్ కావాలి, మాకున్న సపరేట్ ఎలక్టరేట్స్ని మీరు తీసివేయొద్దు అని చెప్పారు. సో 1928లో ఇంకో ఇన్సిడెంట్ ఏంటి అంటే బార్దోలి సత్యాగ్రహం. బార్దోలి గుజరాత్లో, బార్దోలిలో కరువు వచ్చింది, పంటలు సరిగ్గా లేవు. కానీ బ్రిటిషర్స్ ఏం చేశారంటే 22% ట్యాక్స్ని వేశారు. సో 22% ట్యాక్స్ని వేసేసరికి దీనికి ఆపోజిట్గా పట్టేదారి యువక్ మండలి సభ్యులు కళ్యాణ్జీ మెహతా, కున్వర్జీ మెహతా. సో వీళ్ళు దీనికి ఆపోజిట్గా ఫైట్ చేశారు. ఇందులో ఉన్నటువంటి మెయిన్ లీడర్ ఎవరంటే వల్లభాయ్ పటేల్. సో 1928లో బార్దోలి సత్యాగ్రహం జరిగింది. ఇందులో ఫైట్ చేసినటువంటి ఈ మూమెంట్ ఇంక్రీజ్ చేసినటువంటి పర్సన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇందులోనే ఆయనకి సర్దార్ అనే బిరుదు వచ్చింది. ఈ మూమెంట్లో ఇతనికి సర్దార్ అనే టైటిల్ వచ్చింది. సో 1928 బార్దోలి సత్యాగ్రహం. మార్చి 28 ఏం జరిగింది? 1929 మార్చి 28న ఆల్ ముస్లిం లీగ్ వాళ్ళంతా కలిసి ఢిల్లీలో మీటింగ్ పెట్టుకున్నారు. ఇక్కడ జిన్నా 14 పాయింట్స్ని తయారు చేసింది. సో ముస్లిం లీగ్ వాళ్ళు ఆల్ ముస్లిమ్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. డిసెంబర్ 1929 మార్చి 28న ఢిల్లీలో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లోనే జిన్నా 14 పాయింట్స్ని చెప్పడం జరిగింది. జిన్నా 14 పాయింట్స్. సో ఈ 14 పాయింట్స్లో మహమ్మద్ అలీ జిన్నా చెప్పింది ఫెడరల్ గవర్నమెంట్ కావాలన్నాడు, ఫెడరల్ గవర్నమెంట్. సో నెక్స్ట్ చెప్పింది ఏంటి అంటే మాకు 3/4 ఎక్కడైతే బిల్లు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక కమ్యూనిటీకి సంబంధించి బిల్లు పాస్ అవ్వాలంటే, ఒక కమ్యూనిటీకి సంబంధించి ఏదన్నా మనం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ బిల్లు పాస్ అవ్వాలంటే
ఒకవేళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు 3/4% మాకు ఈ బిల్లు నచ్చలేదు అని చెప్పారనుకో, అప్పుడు ఆ బిల్లు ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ అవ్వద్దు, బిల్లు పాస్ అవ్వద్దు. అంటే 3/4% కంటే ఎక్కువ మంది ఓకే అంటే ఆ బిల్లు పాస్ అవ్వచ్చు కమ్యూనిటీకి సంబంధించి. అంటే వాళ్ళు మాత్రమే, ఇప్పుడు అందరూ అన్ని కమ్యూనిటీస్ కలిపి ఒక కమ్యూనిటీకి సంబంధించింది మనం డిసైడ్ చేయడానికి కరెక్ట్ కాదు. సో ఏ కమ్యూనిటీ గురించి మీరు నిర్ణయం తీసుకోవాలంటే దానికి సంబంధించి 3/4% మంది ఓకే అంటే ఆ బిల్లు పాస్ అవ్వాలి, లేకపోతే లేదు. సో ఫెడరల్ గవర్నమెంట్ కావాలి ఫస్ట్ వన్. నెక్స్ట్ 3/4% మంది ఓకే అనాలి. సో లెజిస్లేటివ్ అసెంబ్లీలో 1/3% రిజర్వేషన్ ముస్లిమ్స్కు ఉండాలి. 1/3% ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉండాలి. అండ్ సెంట్రల్ లెజిస్లేటివ్లో కూడా 1/3% రిజర్వేషన్ ముస్లిమ్స్కి ఉండాలి. అండ్ సివిల్ సర్వీస్ జాబ్స్లో కూడా 1/3% ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఉండాలి. ముస్లిమ్స్కి సివిల్ సర్వీసెస్లో కూడా రిజర్వేషన్ ఉండాలి. సో బాంబేని సింధు నుంచి డివైడ్ చేయాలి. సో ఇవి వాళ్ళు చెప్పినటువంటి మొహమ్మద్ అలీ జిన్నా చెప్పింది. సో మాకు సపరేట్ ఎలక్టరేట్స్ మాకు ఉండాలి. ఇవి జిన్నా 14 పాయింట్స్లో ఇంపార్టెంట్. సో ఇందులో ఇతను చెప్పింది ఏంటి అంటే దేనికి స్టేట్కి మతం అంటూ ఉండొద్దు. ఆల్రెడీ మనకి నెహ్రూ రిపోర్ట్లో కూడా స్టేట్కి సంబంధించి మతం ఉండొద్దు అని చెప్పారు. వీళ్ళు కూడా మొహమ్మద్ అలీ జిన్నా కూడా మతం ఒక స్టేట్కి సంబంధించి మతం అంటూ ఉండొద్దు. సో ఇదే మనం ప్రజెంట్ మన కాన్స్టిట్యూషన్లో కూడా మనం ఫాలో అవుతున్నాం. సో ఇవి జిన్నా యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్. సో 1929 October 31st. 1929 October 31st Irving Declaration. Irving Declaration. So 1929 October 31st నా ఇర్విన్ డిక్లరేషన్. అంటే లార్డ్ ఇర్విన్ ఏం చెప్పిండు అంటే మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాం. సో మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాం, మీకు ఉన్న ప్రాబ్లమ్స్ మీద డిస్కస్ చేయడానికి లండన్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేస్తాం. మనకు తెలుసు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి 1930, 31, 32. సో మీకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లండన్లో జరిపిస్తాం అండ్ డొమినియన్ స్టేటస్ ఇస్తాం. అయితే ఇక్కడ ఇర్విన్ ఏం చెప్పిండు అంటే డొమినియన్ స్టేటస్ ఇస్తామని చెప్పిండు, కానీ టైం మెన్షన్ చేయలేదు. ఈ టైం వరకు మీకు ఇస్తామని మాత్రం మెన్షన్ చేయలేదు. మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాం అంతే. నెక్స్ట్ తర్వాత మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా మీ ప్రాబ్లమ్స్ మీద డిస్కస్ చేయడానికి లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. సో ఇది ఇర్విన్ డిక్లరేషన్ 1929 October 31st. సో 1929 డిసెంబర్లో ఐఎన్సీ జరిగింది లాహోర్లో. ఇది ఇంపార్టెంట్ ఐఎన్సీ 1929 లాహోర్ డిసెంబర్లో లాహోర్లో ఐఎన్సీ సెషన్ జరిగింది. దీనికి జవహర్లాల్ నెహ్రూ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో ఈ లాహోర్లో జరిగినటువంటి సెషన్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే డిసెంబర్లో జవహర్లాల్ నెహ్రూ పూర్ణ స్వరాజ్ని డిక్లేర్ చేసుకున్నారు. ఇక్కడ మాకు పూర్ణ స్వరాజ్ కావాలి, కంప్లీట్ ఇండిపెండెన్స్. సో పూర్ణ స్వరాజ్ కావాలని చెప్పారు 1929లో జరిగిన లాహోర్ సమావేశంలో. పూర్ణ స్వరాజ్ కావాలన్నారు. సో ఇతను త్రివర్ణ పతాకాన్ని లాహోర్ డిసెంబర్ 31న అర్ధరాత్రి లాహోర్లోని రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిండు. వేటి మధ్య అంటే ఇంక్విలాబ్ జిందాబాద్ అనేటువంటి నినాదాల మధ్య ఇతను త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. సో కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి మాకు అని చెప్పారు. నెక్స్ట్ ఈ టైంలోనే గాంధీ ఏం చెప్పిండు అంటే మేము సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ చేస్తాం అని చెప్పిండు. సో ఇందులో ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే 1930 జనవరి 26 నుంచి 1930 జనవరి 26 నుంచి మనము రిపబ్లిక్ డేని ఇండిపెండెంట్ డేని జరుపుకుందామని చెప్పి స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుందామని చెప్పి ప్రకటించడం జరిగింది ఈ సెషన్లో. సో పూర్ణ స్వరాజ్ 1930 జనవరి 26 నుంచి మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుందామని చెప్పారు, డిక్లేర్ చేశారు. సో అందుకే మనకి తెలుసు మన రిపబ్లిక్ డేని జరుపుకుంటాం మనం. మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు రాయడం కంప్లీట్ అయిపోయింది అంటే 1949 నవంబర్ 26నే కంప్లీట్ అయింది.
బట్ ఈరోజు ఆల్రెడీ లాహోర్ ఇది ఒక చారిత్రాత్మకమైన సంఘటన కాబట్టి సో ఈరోజు ఆల్రెడీ వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఈ రోజు నుంచి మనం మన కాన్స్టిట్యూషన్ మనం ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాం. అందుకే మనం రిపబ్లిక్ డేని జరుపుకుంటామని మనకు తెలుసు. సో ఈ 1929 డిసెంబర్లో జరిగిన లాహోర్ సమావేశంలోనే మనకి పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకున్నారు. అండ్ 1930 జనవరి 26 నుంచి మనం ఇండిపెండెంట్ డే జరుపుకుందామని డిక్లేర్ చేసుకున్నారు. సో 1929 సో డిసెంబర్ 31 అర్ధరాత్రి అయిన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. సో దీని తర్వాత గాంధీ 11 సూత్రాల అల్టిమేటమ్ని డిమాండ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఇవి మీరు తీర్చకపోతే మేము సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పి ప్రకటించిండు. సో 1930 నుంచి సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ మనం సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.